హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటామన్న విషయం అందరికీ తెలిసిందే. నా ప్రీవియస్ షార్ట్లో పెట్టిన యోగా థీమ్ పార్క్ వాళ్ళ ఫస్ట్ యోగా డే సెలబ్రేట్ చేసుకున్నారు. షిప్ యార్డ్ లేఅవుట్లో ఉన్న యోగా థీమ్ పార్క్ వాళ్ళు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, అలాగే ఇది వాళ్ళ ఫస్ట్ యోగా డే సందర్భంగా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళు 2024 5th of February యోగా నేర్పిస్తాం స్టార్ట్ చేశారు. 21st June నాడు స్టూడెంట్స్ అందరూ వాళ్ళు నేర్చుకున్న ఆసనాలు ప్రదర్శించారు, అలాగే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చారు. వితిన్ షార్ట్ టైం ఈ అచీవ్మెంట్కి కారణం వాళ్ళ యోగా గురువు అల్లాడి చిట్టుబాబు గారు. వితౌట్ హిస్ డెడికేషన్ అండ్ పేషెన్స్ ఇదంతా అయ్యేది కాదు. అందుకని స్టూడెంట్స్ అందరూ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్నారు వాళ్ళ గురువు గారికి. యోగా ద్వారా మాత్రమే కంట్రోల్ చేయగలుగుతాం. ఒక ఫీవర్ 105 వచ్చింది అనుకోండి, 98 degrees మళ్ళీ కంట్రోల్ చేసేస్తాను ప్రాణాయామం ద్వారా. అలా మీరు కూడా ప్రతి ఒక్కరు నేను చెప్పింది గమనించండి. ఏ టాబ్లెట్ కూడా అవసరం ఉండదు. కానీ కొంతమందికి శాశ్వతంగా ఉన్నటువంటి రుగ్మతల్ని కొంచెం టైం తీసుకుంటుంది. అంటే బీపీ, షుగర్ అనేవి అవి गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि వీడియో చేస్తున్నావా ఒకప్పుడు షిప్ యార్డ్లోని ఖాళీగున్న ఈ స్థలాన్ని అక్కడ ఉంటున్న కాలనీ మెంబర్స్ అందరూ కలిసి దీన్ని ఏదైనా చేద్దాము అని అనుకుని ఒక పార్క్ డెవలప్ చేస్తే బాగుండు అని ముందుకొచ్చారు. దానికోసం వాళ్ళే ఒక కమిటీగా కొంత అమౌంట్ జేవీఎంసీ కొంత అమౌంట్ కమిటీ మెంబర్స్ చేసుకుని ఈ పార్క్ని డెవలప్ చేశారు. వితిన్ షార్ట్ టైం ఈ పార్క్ చాలా బాగా డెవలప్ అయింది. అండ్ అక్కడ ఉన్న పెద్దవాళ్ళు, పిల్లలందరూ వచ్చి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొంత టైం స్పెండ్ చేస్తున్నారు. అలాగే మన కోసం చాలా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. దీని కారణమైన ప్రెసిడెంట్ నట్టి విశ్వేశ్వరరావు గారికి, సెక్రటరీ డొప్ప అరుణ్ కుమార్ గారికి, ఆదిరెడ్డి గారికి, అలాగే మరికొన్ని కమిటీ మెంబర్స్కి పేరు పేరున మై స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఈ యోగా డేని ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు అన్నపూర్ణ గారికి కూడా నా కృతజ్ఞతలు. आगे स्टार्ट करेंगे।
బాగుంది ఫోటో. జరుగుతా కోఆర్డినేషన్ కూడా బాగుంది. చూసావా అందరూ ఒకలా నాన్ సింక్రే బాగుంది. దండం పెట్టండి అమ్మ. మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా, ఇటు చూడరా. తీరమేదో గమనమేదో గమ్యమేదో లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా. మంచు ప్రేమ కథని లోని కన్నుతో చూడరా. మార్చుతూ ఏ మార్చుతుంటే నీలమైన పింతలన్నీ నిండి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా, ఇటు చూడరా. మసగవారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగులాగా కాలబడిన కఠిన ప్రశ్నలు బదులు ఎదురువా.
Thank you for watching and subscribe to my channel for more videos.